యేసుప్రభు నమ్ముకోనని అన్ని జనులకు మైండ్ సెట్ ఏంటి చెప్పండి ఒకసారి? యేసుప్రభు నమ్ముకోకుండా ఉన్న అన్ని జనుల మైండ్ సెట్ ఏంటి? ఈ లోకం అంతా బాగా అయిపోవాలి. ఈ దేశం అంతా మామూలయిపోవాలి. మంచి పంటలు పడాలి. ధరలు తగ్గిపోవాలి. అందరికి జాబ్స్ రావాలి. మంచి ప్రభుత్వాలు ఉండాలి. రైట్? మామూలుగా యేసుప్రభుని నమ్ముకోకపోయినా అన్యజనుల మైండ్‌లో ఉన్న భావన ఇది, ఫ్యూచర్ అంతా సర్దుకుంటే బాగుంటదని. మరి యేసుప్రభుని నమ్ముకున్న క్రైస్తవులు కూడా ఇదే ప్రార్థన చేసి అన్యులకి మనకి తేడా ఏమొచ్చింది ఇక్కడ చెప్పండి ఒకసారి మరి? క్రైస్తవులయ్యున్న అన్యుల మెంటాలిటీ కలిగి ఉన్నారు వీళ్ళని అర్థం. ఈళ్ళింకా వేరవ్వలేదు బ్రదర్, సిస్టర్. మీరు వారిలో నుండి బయలువెడలి నంబర్ 1 మళ్ళీ బయటకొచ్చి మళ్ళీ కలిసిపోవద్దు. ప్రత్యేకంగానే ఉండాలి. ఫస్ట్ సెపరేట్ అవ్వండి. సెపరేట్ అయ్యి అక్కడే ఉండాలి. మళ్ళీ కలిసిపోవద్దు. మీరు అలాగే ప్రత్యేకంగా ఉండండి. అందులోండి బయట రావాలి. వాళ్ళని తీసుకొద్దాం తర్వాత సంగతి. అన్న మీరు కూడా రండి అన్నాం. అన్న మీరు కూడా రండి కాదు. నువ్వు ముందు బయటికి రా. నువ్వు బయటకొచ్చి బయటే ఉండు ఈ లోకంలో నుండి. బయటుండి మన కర్తవ్యం ఏంటంటే సువార్త చేసి వాళ్ళను కూడా నీ వైపుకి లాక్కొని రావాలి. అప్పుడు సంఘం ఎక్కడుందంటే లోకానికి బయట ఉందండి. లోకంలోనే ఉంది. కానీ ప్రత్యేకంగా ఉంది. సెపరేట్‌గా ఉంది. యూనిక్‌గా ఉంది. బౌండరీ సరిహద్దులు కలిగి ఉంది సంఘం. మన స్వార్థ ప్రణాళిక ఏంటంటే ఈ లోకములో ఉన్న వాళ్ళని ఈ మన గుంపులోకి రప్పించడం. మీరు కూడా ఇందులోకి వచ్చేయండి అన్న, అక్క అని పిలుస్తున్నాం మనం. అదే రక్షణ. సంఘంలో చేర్చబడ్డం అంటే లోకములో నుండి వేరవడమే బ్రదర్, సిస్టర్. మీరు వారిలో నుండి బయలువెడలి నంబర్ 1. రెండోది మీరు ప్రత్యేకంగా ఉండండి నంబర్ 2. మూడోది అపవిత్రమైనది దేనిని ముట్టకండి. అప్పుడు నేను మీకు దేవుణ్ణై ఉంటాను. నేను మీతో నివసిస్తాను. మీతో సంచరిస్తాను. మీకు దేవుణ్ణై ఉంటాను. మీరు నాకు ప్రజలై ఉంటారు. మీకు తండ్రినై ఉంటాను. మీరు నా కుమార్తెలై ఉంటారు. నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. ఎప్పుడు చేర్చుకుంటాను? మీరు అక్కడ నుంచి క్లియర్ చేసుకొని రండి అనే కదా. ఒక దగ్గర జాబ్ చేస్తున్నాము. అలాగే ఇంకొక చోట మనం జాబ్ చేసాం అనుకోండి. అప్లై చేసిన వాళ్ళు ఏమనుకోండి, ఇంతకుముందు ఎక్కడ చేశారు మీరు? లేదు పలానా దగ్గర చేశానండి అంట. ఎందుకంటే మనం చెప్పకపోతే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. పలానా దగ్గర చేసామనేసరికి మరి అక్కడెందుకు వదిలేసారంటే, మరి నాకు నచ్చలేదండి రిజైన్ చేసి వచ్చానండి. ఏమో రిజైన్ చేసావో, ఏ దొంగ పనులు చేసావో మాకేం తెలుసు. ముందు వెళ్ళి క్లియరెన్స్ సర్టిఫికేట్ తెమ్మంటారు. తెలుసా మీకు? ఐడియా ఉందా? ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ గానీ, సీసీ క్లియరెన్స్ సర్టిఫికేట్ గానీ తెమ్మంటారు. ఆళ్ళు నీకు ఈడు మాతోనే ఉండేవాడండి. ఇప్పుడు మేము మాకు ఇది అతను వద్దంటున్నాడండి, వెళ్ళిపోతాను అంటున్నాడండి. ఇతని మీద కేసులు లేవండి. ఇతని మీద ఇదేంటిది కండక్ట్ సర్టిఫికేట్ కూడా అడుగుతారు కొన్నిసార్లు. మంచోడే అని చెప్పించుకోవాలి అక్కడి నుంచి. ఇక్కడ దొంగతనం ఏం చేయలేదు. ఇతను కేసు ఏం చేయలేదు. ఇక్కడ డ్రగ్స్ ఏం తీసుకోలేదు. ఇక్కడ మాయ మాటలు ఏం చెప్పలేదు. ఇక్కడ ఇతను తన ఇష్టానుసారంగా వెళ్ళిపోతాను అంటున్నాడు. మా దగ్గర చేసేవాడు, ఇక మేము అతన్ని మా ఎంప్లాయీగా అతన్ని పెట్టుకోవట్లేదు మేము అని క్లియర్ చేసేస్తే అవతల వాడు చేర్చుకున్నాడు. ప్రభు ఏమంటాడంటే, మీరు అవతల క్లియర్ చేసుకుని తెగతెంపులు చేసుకుని నా దగ్గరికి వస్తే నేను చేర్చుకుంటాను. మీరు లోక సంబంధులు అయ్యుండి పరలోక సంబంధులు కాలేరు ఎట్ అ టైం. మీరు పరలోక సంబంధాలు అవ్వాలంటే లోక సంబంధులుగా ఉన్న దాన్ని కట్ చేసుకుని సాతానుతో, ఎందుకు లోక సంబంధం సాతాను అంటున్నానంటే 1 యోహాను 5:19, 1 John 5:19, 1 యోహాను 5:19 చదువుతాను. మనము దేవుని సంబంధులమనియు లోకమంతా దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము.